హల్లెలూయా. యోహాను సువార్త 1:29 దేవుని వాక్యం ఇలా ఉంది. మరునాడు యేసు యోహాను యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పేసి యోహాను గారు చెప్పినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. నిజంగాను మన ప్రభువైన యేసుక్రీస్తు లోక పాపాలని మోసుకొని పోవటానికే ఈ లోకానికి వచ్చాడు. అందుని బట్టి మన యొక్క భారము, మన యొక్క పాప భారం ఏదైతే ఉందో ఆయన మీదేసి, అయా నువ్వు లోక రక్షకుడు, మమ్మల్ని రక్షించడానికి నువ్వు ఈ లోకానికి వచ్చావని చెప్పి మనం ఆయన యొక్క నామాన్ని ఒప్పుకొని మన పాపాన్ని విడిచిపెడితే ఎంతైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు నమ్మదగిన వాడుగాను, రక్షణ ఇచ్చేవాడుగాను ఉన్నాడు. దేవుడు ఈ లోకానికి రావటానికి గల కారణం ఏంటంటే మనల్ని రక్షించటానికే ఆ మహాదేవుని యొక్క కృప మన పక్షాన్ని ఉంది అనేది మనం కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంటే లోకరక్షకుడై ఉన్నాడు. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్.